ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసనా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఒక యజమానునికి కావలసిన విధులు, ఒక దాసునికి ఉండవలసిన విధులు, రాజులకు కావలసిన విధులు, ప్రజలకు ఉండవలసిన విధులు, ఇలా ఎవరికి ఎలాంటి నియమ నిబంధనలు కావాలనో అవన్నీ పరిశుద్ధ గ్రంథంలో మనం చూడవచ్చండి. ఒక కుటుంబపు యజమానుడు ఎలా నడిపించబడాలి, కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలి, యజమానురాలు ఎలా నడిపించబడాలి, తన కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలి, యవనులైన వారికి కావలసినవి, వృద్ధులైన వారికి కావలసినవి, పెద్దలైన వారికి కావలసినవి, కాపర్లకు కావలసినవి, నాయకులకు కావలసినవి, ఒకటేంటి, ఎవరికి ఎలాంటి ఆలోచన కావాలి, ఎవరు ఎలాంటి విధులు నెరవేర్చాలి, ఇవన్నీ పరిశుద్ధ గ్రంథంలో మనం సుస్పష్టంగా మనం చదువుతామండి. అంటే ఒక వ్యక్తి పవిత్రమైన మార్గంలో ఎలా నడిపించబడవలెనో సంపూర్ణంగా బోధించే గ్రంథమే పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథంలో మనము దేవునికి ప్రీతికరమైన మార్గాన్ని చూడగలుగుతాము. అలాగే ఒక మంచి సాక్ష్యం కలిగిన వారమై ముందుకి కొనసాగుటకు కావలసిన పవిత్రమైన ఆలోచనలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతాము. ఇందులో ప్రాముఖ్యంగా ఈ పూట నేను ఒక దాసునికి ఉండవలసిన లక్షణాలని ఈరోజు మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే మనకు ఒక యజమానుడు ఉన్నాడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. మనమంతా కూడా ఆయనకు పనివారము, ఆయన తోటలో పనిచేసే పనివారము, ఆయన ఇంట్లో ఉన్నవారము. ఆయన ఇంట్లో మనం నమ్మకంగా ఉండాలి. ఆయన మనల్ని ఉంచిన చోట మనం నమ్మకంగా ఉండాలి. ఆయన మన భుజస్కంధాల మీద పెట్టిన ఆ భారాన్ని, గురుతర బాధ్యతని మనం గుర్తించిన వారమై ఉండాలి. అన్నప్పుడు మనము ఒక దాసులము, ఆయనకు పనివారము కదా. మరి ఈ దాసులకు లేక ఈ పనివారికి ఉండవలసిన లక్షణాలు ఎలాంటివి, ఏమై ఉండాలి? చూడండి, ఎఫెసీ సంఘానికి పరిశుద్ధుడైన పౌలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వాక్యంలో మనం గమనించినప్పుడు, దాసులారా, యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. చూడండి, ఇక్కడ పరిశుద్ధుడైన పౌలు సంఘానికి వ్రాస్తున్న మాటల్లో మనం గమనిస్తే, మనం రక్షించబడ్డాము, మనం జీవము కలిగిన దేవునిని ఆరాధిస్తున్నాము, లోకంలో ఉన్న వాళ్ళకంటే కూడా మన భక్తి పరులము, మనం పరిశుద్ధతను అపేక్షించిన వారం కనుక మీరు ఎవరికి లోబడాల్సిన అవసరం లేదు, ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అసలు ఎవరికి తల వంచాల్సిన అవసరమే లేదండి అని రెచ్చగొట్టట్లేదండి. సంఘానికి ఆయన వ్రాస్తున్న ఈ మాటలు మనం గమనించినప్పుడు, శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండండి. అంటే ఒక పనివానికి, ఒక దాసునికి ఉండవలసిన మొదటి లక్షణం ఏంటంటే విధేయులై ఉండడం, విధేయత అండి. ప్రియులారా, విధేయులు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండగలుగుతారు. విధేయులు ఎప్పుడు కూడా బహుమానానికి, ప్రతిఫలానికి పాత్రులై ఉంటారండి. చూడండి, మనము దేవునికి విధేయులుగా ఉన్నప్పుడు, మనము ఆయనకు దాసులుగా ఉన్నప్పుడు, ఆయన పనివారము అన్నప్పుడు, మనం అన్ని విషయాలలో విధేయత కలిగిన వారమై మనం నడిపించబడాలి. చూడండి, ఎప్పుడైనా యజమానుడు దాసునికి ఆజ్ఞాపిస్తాడు. ఆ ఆజ్ఞాపించిన వాటిని చేసినప్పుడు ఆ యజమాని హృదయంలో సంతోషం కలుగుతుంది. ఆ యజమానుడు దాసుని మీద కటాక్షం చూపిస్తాడు, కనికరం చూపిస్తాడు. తగు ప్రతిఫలాన్ని ఆ దాసునికి యజమానుడు అందచేస్తాడు. ఈ రోజున మనం గొప్ప దీవెనలు ఎందుకు పోగొట్టుకుంటున్నాము? దైవ దీవెనలకు మనం ఎందుకు దూరమైపోతున్నాము? దేవుని కటాక్షాన్ని పొందుకోలేని అభాగ్యులుగా ఎందుకు మార్చబడుతున్నాము అనంటే, ఈ విధేయత మనలో కనబడక. దాసుడు ఎప్పుడు యజమానుని ఆశను నెరవేర్చాలి, కానీ మనం ఎవరి ఆశ నెరవేర్చుచున్నాము? మన ఆశలు నెరవేర్చుకుంటాం.
మన కోరికలు నెరవేర్చుకుంటాం, మన తలంపులు నెరవేర్చుకుంటాం, మనకు వచ్చిన ఆలోచన కొరకు ప్రయాసం పడతాం. కానీ ఈ విషయంలో దేవుని ఆలోచన ఏంటి? నేను ఆయనకు దాసుడును, నాకు ఆయన యజమానుడు, నేను ఆయన పనివాడిని కనుక ఆ దాసుడనైన నేను నా యజమానికి తెలియకుండా నేను ఏం చేయాలి అన్నట్లుగా దేవునికి విధేయులమై నిలిచినప్పుడే ఆ గొప్ప దీవెనలకు మనం పాత్రులం కాగలుగుతామనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ప్రియులారా, మరి మన పితరుల జీవిత చరిత్రలో మనం గమనించినప్పుడు వాళ్ళు ఆయన ఏమి ఆజ్ఞాపించాడో వాటిని తూచా తప్పకుండా చేశారండి. ఆయన వాళ్ళకి ఏ ఆలోచన ఇస్తే ఆ ఆలోచనని వాళ్ళు శిరసా వహించారండి. గొప్ప వీరుడు దావీదు, కానీ ఎంత విధేయుడో చూడండి. బలము కలిగిన వాడు, శూరకార్యాలు చేసిన వాడు, పరాక్రమము కలిగిన వాడు, కానీ అంతటి ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ ఒక దాసునిగానే ఉన్నాడు. దేవుని ఆటకి లోబడ్డాడు, ఆజ్ఞకు లోబడ్డాడు. అందుకే అతడు తిరుగులేని పాలన చేయగలిగాడు. విశ్వాస వీరులను మనం చూస్తామండి. వాళ్ళు ఎంత పరిశుద్ధత కలిగిన వీరులైనప్పటికీ కూడా దేవుని మాటకి వాళ్ళు ఏమాత్రం కూడా తూచా తప్పకుండా అడుగులు వేశారు. ఆ అడుగులే ఆశీర్వాదానికి వాళ్ళని సాగనంపేయండి. గనుక నా ప్రియులారా, ఒక దాసునికి ఉండవలసిన మొదటి లక్షణం విధేయత, లోబడడం. ఆయన మాటకి, ఆయన చిత్తానికి, ఆయన వాక్యానికి, ఆయన యొక్క సంకల్పానికి, ప్రణాళికకు మనం లోపడాలి. దేవుని ఆలోచన ఒక విధంగా ఉంటే మనం ఒక విధంగా ఆలోచించకూడదు. దేవుని చిత్తం మరోలా ఉంటే మనం మరోలాగా మనం నడిపించబడకూడదు. కానీ ఎప్పుడైతే ఆ దైవ చిత్తానికి మనం లోబడతామో ఆ దైవ చిత్తమే మనకు గొప్ప విజయాన్ని చేకూరుస్తుందనే విషయాన్ని మనం మర్చిపోకూడదండి. రెండవది, కొలస్సీ సంఘానికి పరిశుద్ధుడైన పౌలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వాక్యాన్ని చదివినప్పుడు, దాసులారా, మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణము గలవారై శరీరమును బట్టి నీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడి. ఇక్కడ మనం గమనించవలసింది శుద్ధాంతకరణము గలవారై అంటే ఒక శుద్ధమైన అంతరంగం, అంటే ఒక పవిత్రమైన యథార్థత కలిగిన వారై శరీరమును బట్టి యజమానులైన వారికి లోబడి ఉండండి. లోబడి ఉండడం మాత్రమే కాదట, ఈ వాక్యంలో గమనించినప్పుడు యథార్థత. ఒక పనివానికి యథార్థత కావాలండి, లేకపోతే అతడు కొనసాగించబడడు, అతనికి ఆశీర్వాదం కలగదండి, అతనికి యజమాని యొక్క కటాక్షం కలగదండి. ఒక దాసునికి ఎంతో ప్రాముఖ్యమైనది ఏంటంటే యథార్థత, నమ్మకం. మన ప్రార్థనా మందిరానికి వచ్చే వాళ్ళని కొందరిని నేను తెలుసుకున్నానండి. ఒకే యజమానుని చోట నేను 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నానండి అని చెప్తాడు. ఒకే యజమాని దగ్గర నేను 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నానండి. 25 సంవత్సరాలు ఒకే యజమాని దగ్గర ఎలా మీరు పనిచేస్తున్నారు అని అంటే వాళ్ళ నమ్మకత్వం అండి, వాళ్ళ యొక్క యథార్థమైనటువంటి అనుభవాలండి. ఆ యజమానులు వారిని అలాగే నమ్ముతారు, ఆ యజమానులు వారి మీద అలాగే విశ్వసిస్తారు, ఆ యజమానిని వాళ్ళు సంతోషపరుచుతున్నారు కనుక ఆ యజమానుడు దాసులను ప్రేమిస్తున్నాడు. అందుకే 25 సంవత్సరాలైనా 15 సంవత్సరాలైనా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనిచేసుకుంటున్నారు. ఒక మాట నేను మీతో చెప్తున్నాను, మన యజమానికి మనం ఎంత నమ్మకస్తులం, మనం ఎంత యథార్థవంతులం. ఈ దాసునికి యథార్థత లేకపోతే ఆ యజమాని యొక్క కటాక్షం, ఈ దాసునికి యథార్థత లేకపోతే ఆ యజమాని యొక్క ఆశీర్వాదం ఎలా కలుగుతుంది, ఎలా పొందుకోగలుగుతామండి? నా ప్రియులరా, మోషేని గురించి మనం చదువుతాం లేఖనంలో. మోషే నమ్మకస్తుడంటండి. దేవుడు తనకి నియమించిన ఆ పని యందు, దేవుడు అతని భుజస్కంధాల మీద పెట్టిన ఆ భారమ విషయంలో, దేవుడు నియమించిన ఆ కార్యక్రమంలో మోషే దేవుని ఇండ్లంతటి మీద నమ్మకస్తుడట, యథార్థవంతుడట. మరి ఈ రోజున అలాంటి నమ్మకమైన దాసులమై మనం ఉన్నామా? అలాంటి యథార్థత కలిగిన దాసులమై మనం ఉన్నామా అనేది మనం గుర్తించుకోవాలి, మనం పరిశీలించుకోవాలి. యథార్థంగా ఉన్న నమ్మకస్తుడైన పనివానిని యజమానుడు ఏమని పిలిచినట్లు లేఖనాల్లో మనం చదువుతామంటే, బలా నమ్మకమైన
మంచి దాసుడా. మంచి దాసుడు. ఎందుకు మంచి దాసుడు అయ్యాడు అనంటే, ఆ యజమాని హృదయంలో ఏదైతే ఉందో, యజమాని ఏ పనైతే అప్పగించాడో దానిని సంపూర్ణంగా నమ్మకంగా చేసినవాడు గనుక. చూడండి, నోవాహును గురించి మనం లేఖనాల్లో చదువుతాము. దేవుడు తనకు ఆజ్ఞాపించిన యావత్తును అతడు చేసి ముగించెను అని వ్రాయబడి ఉంది. మోషేని గురించి మనం చదువుతాము. దేవుడు కొండ మీద అతనికి చూపించిన ఆ గుడారం యొక్క మాదిరి చొప్పున చేసి ముగించెను అని వ్రాయబడి ఉందండి. ఇలా లేఖనాల్లో మనం చదువుకుంటూ వెళ్తే చేసి ముగించెను, సంపూర్తి చేశాను, ఈ మాటలన్నీ నమ్మకానికి సాదృశ్యం అండి. మరి ఈ రోజున ప్రభు మనతో చెప్పిన వాటిని చేసి ముగించి, ఆ కర్తవ్యాన్ని కడతీర్చి, నేను ఇలాగా మీరు చెప్పారు నేను చేశాను అనే ఒక మంచి యథార్థమైనటువంటి అనుభవం మనకు కావాలి. దేవుడు మనకు అనుగ్రహించిన వాటిల్లో కానివ్వండి, మన వ్యక్తిగత అనుభవాల్లో కానివ్వండి, ఆధ్యాత్మికంగా కానివ్వండి, కుటుంబ పరంగా కానివ్వండి, నీ రాబడి విషయంలో కానివ్వండి, దేనిలోనైనా కూడా ఒక యథార్థత, నమ్మకం. మనకు బాగా తెలిసిన చరిత్ర, 2 అర్పణలు దేవుని సన్నిధికి తీసుకుని వెళ్ళారు. మనం చాలాసార్లు తలపోసుకుంటుంటామండి. మరి ఒకరిని అర్పణను ఆయన అంగీకరించకపోవడానికి గల కారణం ఏంటి? కయ్యూను అర్పణను ఆయన త్రోసివేశాడు. కారణం ఏంటి? అర్పణే కానీ, కానుకే కానీ యథార్థత లేని కానుక, నమ్మకము లేని అర్పణ. ఆ నమ్మకము లేని దానిని, యథార్థత లేని దానిని ఆయన స్వీకరించేవాడు కాదండి. ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడైన దేవుడు, హృదయ అంతర్భాగాలు ఎరిగినవాడండి. ఉన్న ఆస్తిని అమ్మారండి, అననీయ సప్పెరా. తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో దైవ సేవకుని పాదాల మీద పెట్టినప్పుడు అది వాళ్ళకి ఆశీర్వాదకరముగా లేదండి. అది వారికి దీవెనను తీసుకొని రాలేదండి. ఎందుకనంటే యథార్థత లేని అర్పణ ఆశీర్వాదాన్ని తీసుకొని రాదు. నమ్మకత్వం లేని కానుక అది దీవెనకు నాంది పలకదు. దాని వలన మనకు ఎలాంటి దీవెన, ఆశీర్వాదం కలగదండి. అన్నప్పుడు మన యథార్థతను మనం పరీక్షించుకోవాలి. మన నమ్మకాన్ని మనం విమర్శ చేసుకోవాలి. మనం యథార్థత కలిగిన దాసులమై ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. ఆఖరిగా మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, తిమోతికి పరిశుద్ధుడైన పౌలు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 1వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకుండునట్లు దాసత్వమును కాడి క్రింద ఉన్న వారందరూ తమ యజమానులను పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలెను. యజమానులైన వాళ్ళు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచాలట దాసులు. అంటే తమ యజమానులను దాసుడు ఘనపరచాలండి. వాళ్ళు యజమానులైన వాళ్ళు ఘనతకు పాత్రులు గనుక నేను వారిని ఘనపరచాలి. కొంతమందికి యజమానుల మీద లోపల ఒక భావం ఉంటుంది, పైకి మాత్రం అలాగా ఘనపరిచినట్లుగా కనబడుతుంటారండి. పైకి నమస్కారం చెప్తారు, పైకి వందనాలు చెప్తారు, కానీ లోపల ఆ యజమాని మీద ఈర్ష, ద్వేషం గుండెల్లో పెట్టుకుని ఉంటారండి. ప్రేమని సహోదరులారా, అట్టి వారికి దైవ దీవెన కాదు కదా, యజమానుని యొక్క ఆశీర్వాదం కూడా కలగదండి. ఎందుకంటే సత్యవాక్యం చెప్తుంది, పై రూపానికి కాకుండా, ఏదో మనుషులకు కనబడాలని కాకుండా, మీ యజమానులు ఘనతకు పాత్రులని ఎంచి వాళ్ళని ఘనపరచండి. నా ప్రియులరా, తలాంతులు ఇచ్చాడు ఆయన. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే, ఆ ఒక్క తలాంతు తీసుకున్నవాడు భూమిలో పాతి పెట్టుకున్నాడు. ఏమి సంపాదించకపోగా యజమాని మీద నింద వేస్తున్నాడండి. నువ్వు విత్తని చోట కోయివాడవయ్యా, నీ సంగతి నాకు బాగా తెలుసు కనుక ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి దాన్ని తీసుకెళ్లి భూమిలో పాతి పెట్టాను. ఒక మాట అండి, అతడు అసమర్థుడై ఉండి యజమానిని అతడు అవమానపరచడం, యజమాని మీద నేరాలు మోపడం వెలుపటి చీకటికి మార్గం అండి అది. ఈ రోజున నా ప్రియమైన సహోదరులారా, మనం ఆయనకి దాసులమై మనం ఉన్నప్పుడు ఆ యజమానుని మనం ఘనపరచాలండి. యజమాని మీద మంచి మనసాక్షి కలిగి ఉండాలి. నా యజమాని ఎప్పుడు నాకు అన్యాయం చేసేవాడు కాదు,
నన్ను ఏలుటకు దేవుడు ఆయనకు అధికారం ఇచ్చాడు. నన్ను నడిపించుటకు దేవుడు ఆయనకు అధికారం ఇచ్చాడు. నన్ను నడిపించే ఒక అధికారి, నన్ను నడిపించే ఒక యజమానుడు అనే మంచి భావన మన హృదయంలో ఉండాలి. అది దీవెనకరంగా ఉంటుందండి, అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. మనము మన దేవుని ఘనపరుస్తున్నామా, లేక నాకు అన్యాయం చేశాడు, నన్ను హింసిస్తున్నాడు, నన్ను నలగగొడుతున్నాడు, నన్ను శోధిస్తున్నాడు అని సణుక్కుంటున్నామా? యజమానుడైన వాడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, మనకు బహుమానాలు ఇస్తాడు అనేది మన హృదయంలో ఉన్నప్పుడు ఆయన గురించిన మంచి సమాచారం మనం చెప్పగలుగుతామండి. గనుక ఈ రోజున ఆ యజమానుని ఒక దాసుడు ఎలాగైతే గణపరుస్తాడో అలాగే మనం అన్ని విషయాలలో దేవునిని గణపరచుచు, మన యజమానుని మహిమపరచుచు, గణపరచుచు మనం మంచి నిష్కాపట్యమైన హృదయం కలిగిన వారమై మనం ఉండాలి. ఆయనను గణపరచాలి. కీర్తనల గ్రంథంలో మనం చదువుతాం, యాకోబు వంశస్థులారా ఆయన గణపరచండి, ఇశ్రాయేలు వంశస్థులారా ఆయన స్తుతించండి. ఎందుకని అనంటే ఆయన మన యజమానుడు, ఆయనే మనకు నడక నేర్పినవాడు, ఆయనే మనకు మాదిరి అయిన వాడు, ఆయనే మనకు దీవెనలు ఇచ్చేవాడు. కనుక ఆయన గణపరచాలి. మలాకీ గ్రంథంలో మనం చదువుతాం, నేను యజమానుడునైతే నాకు రావాల్సిన ఘనత ఏమైంది? నిజమే కదా. నేను మీ తండ్రినైతే నాకు లోపడే వాళ్ళు ఎక్కడా, నన్ను ప్రేమించే వాళ్ళు ఎక్కడా అని అడుగుతాడు ఆయన. నిజమే. మనం అనేక సందర్భాలలో ఆయనను గణపరచు వారం కాకుండా మనల్ని మనం గణపరుచుకుంటున్నాం, మనకిష్టమైన వారిని గణపరుచుకుంటున్నాం. అలా కాదు, దేవునిని గణపరచాలి. యజమానునికి ఘనతను తీసుకుని రావాలి. ఆ యజమానుని గణపరిచే వ్యక్తులమై మనం ఉండాలి. అప్పుడే దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను తప్పిస్తాను, అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతను గణపరుస్తానని వాక్యంలో వ్రాయబడి ఉంది. కనుక మనం ఆయనను గణపరిస్తే ఆయన మనల్ని గణపరుస్తాడు. మనం ఆయనను ప్రేమిస్తే ఆయన మనల్ని ప్రేమిస్తాడు. మనం ఆయనను గణపరచకుండా ఆయన మనల్ని గణపరచాలని కోరుకోవడం అవివేకమే అని చెప్పుకోవాలి. కనుక 3 విషయాలను మీతో చెప్పాను. దాసులైన వారికి, దాసులైన మనకు ఉండవలసిన లక్షణం ఏంటంటే మనం లోబడిన విధేయత కలిగిన వారమై ఉండాలి. 2 యథార్థమైన మనస్సు కలిగిన వారమై ఉండాలి. 3 ఘనపరిచేడి వారమై ఉండాలి యజమానుని. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడ, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దాసులకు ఉండవలసిన లక్షణాలని మేము నేర్చుకున్నాము. ఆ రీతిగా మేము కూడా ప్రభు విధేయత కలిగిన వారమై, యథార్థత కలిగిన వారమై, మిమ్మల్ని గణపరిచే వారముగా మేము ఆయుత్తపరచబడుటకు మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నిలబెట్టావు. అందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ లక్షణాలతో మీ దీవెనలు మేము పొందుకోవడానికి సహాయం చేయమని ఆశ్చర్యకరమైన మీ హస్తానికి నన్ను అప్పగించుకుంటూ, మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.